నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఫైనలీ మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో 2-3 రోజుల నుంచి అయితే వచ్చి అప్డేట్ చేయలో కొంచెం బిజీ ఉండి రాలేకపోయినా. అండ్ ఈరోజు మొత్తం కవర్ చేయడం మన గణేషన్ వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి, అండ్ మన సరస్వతి మాతకు వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి, అండ్ మన శ్రీ పంచముఖ లక్ష్మీనరసింహస్వామి వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి, అండ్ మన శ్రీ వీరభద్ర స్వామి వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి ఏందని మొత్తం విగ్రహాలన్నీ మొత్తం మనం ఇప్పుడు కవర్ చేద్దాం. హైదరాబాద్ గణేషన్కి అయితే మొదటి పూజ 18th రోజు అయితే చేసుకుంటున్నారు. సో మిగతా అందరైతే 19th రోజు జరుపుకుంటున్నారు. సో గవర్నమెంట్ హాలిడే కూడా మనకు 19th రోజు అయితే ఇచ్చేసింది. సో ముంబైలో కానీ సో ఆల్ ఓవర్ ఆల్ సిటీస్లో మనకు 19th రోజు జరుగుతుంది ఫెస్టివల్. ఓన్లీ మన హైదరాబాద్ గణేష్కి మాత్రమే 18th రోజు అయితే జరుపుకుంటున్నాం. అండ్ ఇంకా మనము దగ్గరకు డీటెయిల్గా అయితే చూద్దాం వర్క్స్ గురించి. అండ్ ఇట్లనే సపోర్ట్ చేయబోయి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ సపోర్ట్ ఉంటే మన హైదరాబాద్ గణేష్ వీడియోస్ కానీ, అండ్ ఇంకా నెక్స్ట్ ధూల్పేట నుంచి కొన్ని ఆగమన్స్ వీడియోస్ కూడా పోతున్నాయి. సో నిన్న కూడా మనం ఒక వీడియో అప్లోడ్ పెట్టిండే మన ఛానల్లో. సో మన ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ కూడా దగ్గర పడ్డది. సో మీరు సపోర్ట్ చేస్తే అది కూడా తొందరగా అయిపోతుంది. 100K సబ్స్క్రైబర్స్ నాకు తెలిసి ఈ వారం రోజులలో అయిపోతుందని అనుకుంటున్నా. అండ్ నాదొక చిన్న డ్రీమ్ ఉండే. సో తొందరగా 100K సబ్స్క్రైబర్స్ అయిపోతే మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గర సో సిల్వర్ ప్లే బటన్ ఇక్కడనే ఓపెన్ చేయాలి. సో అందరూ మీకు చూపెట్టాలని నాకు కోరిక అయితే ఉండే. సో చూద్దాం అది తీరుతుందో లేదో. సో ఇంకా మనం దగ్గరకు పోయి వర్క్స్ అన్ని చూద్దాం. మరి ఇక వన్స్ అగైన్ అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో దగ్గరకు పోయి మనం మట్టి పనులు ఎట్లయితున్నాయి ఏం కథ మొత్తం చూద్దాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ స్వామివారికి దోతి మేకింగ్ అనేది చేస్తున్నారు మన మట్టి కళాకారులు. సో పైన కూడా స్వామివారి విగ్రహం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. ఫస్ట్ మనం మన శ్రీ వీరభద్ర స్వామిని అయితే చూద్దాం. సో ఎంతవరకు వచ్చింది ఏందనేది వరకు మన వీరభద్ర స్వామి విగ్రహం అయితే ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. సో స్వామివారు కూర్చున్న పీఠం ఫైనల్ స్టేజ్ వచ్చేసింది. అండ్ మనకు గద కూడా మొత్తం ఫైనల్ స్టేజ్ వచ్చేసింది. సో సాఫ్ట్గా అయిపోయింది. సో మన పాము సో రియల్ పాములాగా అనిపిస్తుంది చూడడానికి. సో మొత్తం స్వామివారికి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ అనేది వచ్చేసింది. సో నేను చెప్పినా కదా స్వామివారికి పంచ కడతారని. సో ఇక పంచ కూడా కట్టేసారు. సో మొత్తం అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో మనకు బ్యాక్గ్రాఫ్ అండ్ ఇంకా స్వామివారికి ఏం బ్యాలెన్స్ ఉందంటే వెనకాల మనకు ఈ చక్రం ఉంది కదా. సో ఈ చక్రం బ్యాక్గ్రౌండ్ బ్యాలెన్స్ ఉంది. అండ్ స్వామివారి కిరీటం కూడా మనకు ఫైనల్ స్టేజ్ వరకు అనేది జరగలేదు. సో వెనకాల ఫైర్ బ్యాక్గ్రాఫ్ కూడా కిరీటానికి అది కూడా మనకు బ్యాలెన్స్ ఉంది. ఫేస్ కూడా మొత్తం అయిపోయింది. అవి తీసుకొని మొత్తం ఇక మనకు వీరభద్ర స్వామికి బాడీలో పేస్ట్ చేసుకుంటూ వస్తారు. కొంచెం ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది. దీన్ని కూడా మేబీ ముంగడ కూడా వేస్తారేమో. మొత్తం ఇగో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. సో దీని నుంచి మనకు డిజైన్స్ చేస్తారు. మొత్తం ఎక్కడెక్కడ పెడతారే మరి మన వీరభద్ర స్వామికి ఆభరణాలు వస్తుండొచ్చు. అండ్ ముంగడ కూడా మనకు కొన్ని ఫ్లవర్ డిజైన్స్ చేస్తారేమో. సో ఇడైతే చేస్తున్నారు పని ఇప్పుడు వీరభద్ర స్వామి. సో చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది విగ్రహం. సో ఫైనల్ అవుట్పుట్ మనకు ఫినిషింగ్ అయిపోయిన తర్వాత సో ఇది. అండ్ ఇంకా స్వామివారికి ఇక్కడ జ్యువెలరీ కూడా పెడతారు అనుకుంటాయో చేస్తున్నారు ఇక్కడ. సో జ్యువెలరీకి సంబంధించిన ఏదో వర్క్ అయితే చేస్తున్నారు. చిన్న చిన్న దాంట్లో సెట్ చేస్తారు పెట్టి మొత్తం స్వామివారి ఆభరణాలు వేసేటట్టు మొత్తం బాడీకి ఎట్లా మేకింగ్ చేస్తారో చూడండి మీరు. మట్టి అనుకుంటా అది కూడా. మనకు దాంట్లో పెట్టి మొత్తం గట్టిగా ఒత్తితే మనకు ఆభరణాలు మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. సో దాని లోపల ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం బ్రష్ తోటి క్లీన్ చేస్తుండ్రు. ఎందుకంటే సాఫ్ట్ ఫినిషింగ్ రావాలి కదా మనకు. ఏమైనా ఉంటే అట్లనే అలా అతుకపోతాయి, మరకలు కనబడతాయి. చూస్తున్నారు కదా. సో మనకి ఇట్లా మొత్తం పేస్టింగ్ అనేది చేసుకుంటూ వస్తారు ఇక మనం అనుకున్నట్టే. సో స్వామివారు కూర్చున్న పీఠానికి అయితే డిజైనింగ్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇట్లా సో ఆల్మోస్ట్ మొత్తం పీఠానికి అయితే మొత్తం ఇట్లా సెట్ చేసుకుంటూ వస్తారు డిజైనింగ్. సో ఇప్పుడు మీరు గణేషుని పైనుంచి క్లోజ్లో చూస్తున్నారు. ఇది నేను తీసిన వీడియో కాదు. మనకు హైదరాబాద్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఒక క్లిప్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూపిస్తున్నా. ఎందుకంటే సో మన ఛానల్ ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి. సో పైనుంచి అందరూ చూస్తారు గణేష్ని క్లోజ్ అనేసి నేను ఈ క్లిప్ అయితే చూపిస్తున్నా మీకైతే. సో మనకు పైన గణేషునికి ఫైనల్ స్టేజ్ ఆఫ్ వర్క్ అయితే జరుగుతున్నది. సో ఇది 2-3 డేస్ బ్యాక్ విజువల్స్ అనమాట ఇవి. సో ఈరోజు మీకు చూపిస్తున్నది. సో పైన వ్యూ అనేది ఇట్లుంది మనకు. సో గణేశుడు మనకు అవుట్పుట్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో మంచిగా ఉండు పైనుంచి మనకు గణేశుడు చూస్తుంటే. సో త్వరలోనే కూడా నీకు మంచిగా మీకు డ్రోన్ షాట్ వేసి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను నేను మీకు.
నా సరస్వతి మాత కూడా మొత్తం రెడీ అయిపోయింది. అమ్మవారికి కూడా చీర కట్టేసి, సో అమ్మవారు కూడా ఫైనల్ స్టేజ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అమ్మవారి ఫేస్ కూడా సో ప్రీవియస్ వీడియోలలో మనం చూసినాం. సో మోస్ట్లీ మొత్తం అమ్మవారి విగ్రహం అంతా రెడీ అయిపోయింది. అండ్ అమ్మవారికి ఇంకా బ్యాలెన్స్ ఏముందంటే కిరీటం వెనకాల బ్యాక్గ్రాఫ్ ఉంటుంది కదా కిరీటానికి, సో అదైతే మనకు బ్యాలెన్స్ ఉంది. మిగతాదంతా రెడీ అయిపోయింది. సో కంప్లీట్గా రెడీ అయిపోయింది అమ్మవారి విగ్రహం అయితే. అండ్ ఇప్పుడు మనకు స్వామివారికి ధోతి మేకింగ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ వర్క్ అయితే జరుగుతున్నది. చూస్తున్నారు కదా వాడ చేస్తున్నారు ఎగ్జాక్ట్. సో ఇది మనకు ఫైనల్ స్టేజ్ ఆఫ్ వర్క్, మొత్తం క్లాత్ పెట్టుకుంటా సో ఫైనల్గా సాఫ్ట్గా వేసుకుంటూ వస్తున్నారు. అండ్ మనకు పాము కూడా సో కూడా తోకుంది కదా, పాము కూడా థర్డ్ స్టేజ్ ఆఫ్ వర్క్ అయితే జరుగుతుంది. మనకి ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వర్క్ని ఆగిపోయి ఉండే, ఇప్పుడు మనకు సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ అట్లా చేసుకుంటూ వస్తూనే ఉంటారు పని. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మట్టి కూడా తీసుకుంటున్నారు. సో దీంట్లో ఏమేమి కలుపుతారో అవన్నీ మనం చెప్పేసుకున్నాం. అండ్ ఒక్కసారి మనము లక్ష్మీనరసింహ స్వామిని చూద్దాం. సో స్వామివారికి అయితే ఫేసులు మొత్తం రెడీ అయిపోయినాయి. సో మనకు శ్రీ పంచముఖి లక్ష్మీనరసింహ స్వామి అయితే మనకు సో కంప్లీట్గా రెడీ అయిపోయిండు. అండ్ స్వామివారు కూడా ధోతి కడతారు. సో కట్టలేదు ఇంకా, ధోతి కడితే ఇంకా మనకు స్వామివారు కూడా చూడడానికి మంచిగా కనబడతారు. ఇక వెళ్ళి చూద్దాం. సో పైన శేషనాగ పాములు 7 తలలునే శేషనాగ పాముకి. అండ్ మనకు పైన కిరీటం అయితే బ్యాలెన్స్ ఉన్నాయి, 5 తలకు 5 కిరీటాలు. మనకు ఫేసులు మొత్తం రెడీ అయిపోయినాయి స్వామివారి. అండ్ అమ్మవారి విగ్రహం రెడీ అయిపోయింది. అమ్మవారు కూడా శారీ కడతారు. అండ్ చేతులు, సో చేతులలో ఆయుధాలు, అండ్ మనకు రైట్ సైడ్ చేతులలో కూడా ఆయుధాలు పెట్టేసేసారు. సో మొత్తం ఓవరాల్గా విగ్రహం అంతా రెడీ అయిపోయింది. మనకు ఆ పంచ కట్టేస్తే అమ్మవారికి శారీ, మనకు లక్ష్మీనరసింహ స్వామికి పంచ కట్టేస్తే అయిపోతుంది. మనకు పాముల మేకింగ్ కూడా అయిపోయింది. సో ప్రజెంట్ ఓవరాల్ అప్డేట్ అయితే ఇది మనకు శ్రీ పంచముఖ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర అయితే ఇది కూడా వర్క్ చేస్తున్నారు. మనకు మట్టి అండ్ జూట్ బ్యావ్ తీసుకొని మొత్తం మిక్స్ చేస్తున్నారు. ఇట్లా దాన్ని మొత్తం ఇట్లా విడదీస్తున్నాడు. ఒక్కసారి మనకు వరహి మాతను కూడా చూసుకుందాం వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి ఏందనేది. సో అమ్మవారి విగ్రహం కూడా మనకు ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. సో అమ్మవారికి పంచ కట్టిరు. సో మంచిగా వచ్చింది అమ్మవారి పంచ డిజైనింగ్ అయితే. వచ్చేసి సన్నది గోనె సంచి, సన్న గోనె సంచితోటి మట్టిలో అద్ది సో కట్టేసారు అన్నమాట మన వరహి మాత. ఇప్పుడు మనం చూస్తున్నది పాముకు. సో స్వామివారి పాదాలు ఎగట వరి పొట్టు అండ్ మట్టి 2 మిక్స్ చేసి పని చేసి కూడా వస్తున్నారు. సెకండ్ స్టేజ్ ఆఫ్ వర్క్ ఇది మనకు. వరాహి మాత ఫేస్ అయితే మనకు మొత్తం రెడీ అయిపోయింది. అమ్మవారి వెనకాల కిరీటం. సో ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలకు కిరీటం వర్క్ అనేది ఆపేసారు. మరి మన కుందన్ బాస్ కూడా చేస్తారా ఏందనే తెలియదు. ఏమైనా డిఫరెంట్ ఇంకేమైనా డిజైనింగ్ కూడా చేస్తారు తెలియదు. అందుకోసమే అన్ని విగ్రహాలకు మనకు కింద ఉన్న 4 విగ్రహాలకైతే మనకు కిరీటం వర్క్స్ అయితే ఆపారు. మరి చూద్దాం. సో ఫైనల్ వర్క్ ఏం వర్క్ చేస్తారో ఏం కదా ఏందనేది. స్వామివారి ధోతి చూసిరా మనకు ఫైనల్ స్టేజ్ ఆఫ్ వర్క్ సాఫ్ట్గా వచ్చింది. ఇంకా ఈ బార్డర్కి అయితే ఇంకా వర్క్ చేయలేదు. జస్ట్ ధోతికే మనకు వర్క్ అనేది జరిగింది. పైన చేస్తున్నారు. సో ఇక్కడ క్లోజ్ పెట్టిన చూడదు. సో మనకి ఇక్కడ ఇట్లా వర్క్ చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ మనకు స్వామివారి బొజ్జ కింద నుంచి కాళ్ళ దాకా మనకు సెకండ్ స్టేజ్ ఆఫ్ వర్క్లు ఆగిపోయినండి. మనకు థర్డ్ స్టేజ్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు క్లాత్ పెట్టుకుంటా. సో సాఫ్ట్గా వేసుకుంటే వస్తుంది. సో మళ్ళీ ఇంకో కోటింగ్ ఉంటుంది, సాఫ్ట్గా వేసుకుంటూ వస్తారు మొత్తం. సో మన గణేషునికి దాదాపు 4-5 కోటింగ్ అయితే వేస్తారు మంచి అవుట్పుట్ రావాలని. సో మనకు డిజైనింగ్ కూడా చేస్తారు, బార్డర్ డిజైనింగ్ పైనుంచి వేసుకుంటూ వస్తున్నారు. మనకైతే ఏం కనబడతలేదు. ఇగో మనకు ఆ ధోతికి బార్డర్ ఉంది కదా, ఫ్లవర్ బార్డర్. సో అది చేసుకుంటూ వస్తున్నారు వారికి. మనకు డిజైనింగ్స్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఆడ ముందర విగ్రహాలు కవర్ చేసుకొని వచ్చేలోపు అయితే మస్తు చేసారు. మొత్తం పీఠానికి స్వామివారి వీరభద్ర స్వామి కూర్చున్న పీఠానికి ముంగడ ఫ్లవర్ డిజైనింగ్స్ అండ్ స్వామివారి బాడీలో జ్యువెలరీ కూడా పెడతారు. ఉన్నాయి, దానికి జ్యువెలరీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇగో చూడాలి ఇంకా ఏమేమి చేస్తారు ఏం కదా. సో మోస్ట్లీ సాయంత్రం లోపు మొత్తం అయిపోతుండొచ్చు. ఈవినింగ్ అప్డేట్లో కూడా మనం కవర్ చేద్దాం.
थोड़ा वीडियो निकालो हम लोग थोड़ा घर वालों को देखो वो आने का ना कल उसके साथ कभी जाएगा नहीं लाइफ कभी नहीं जाएगा वो मन डायमंड के साथ मार देगा वो गाड़ी रश चलाता हो పైన ఎంతవరకు వచ్చినారా పనులు నీకు అయిపోయింది ఆ, వస్తున్నది ఇంకా తలకే ఉంటుంది ఆ. అండ్ చూసారు కదా సో మనకు వర్క్స్ అయితే దగ్గర పడ్డాయి సో ఆల్మోస్ట్ మనకు గణేషునికి ఫినిషింగ్ వర్క్ అనేది జరుగుతుంది అండ్ మనకు స్వామివారి పాదాల దగ్గర రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 4 విగ్రహాలు అయితే కూడా మనకు రెడీ అయిపోయినాయి సో రెగ్యులర్ నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటా మీరు చూస్తూనే ఉండరు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరు షేర్ చేయరు కామెంట్ చేయరు ఇలా ఉంటుంది అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్